రాష్ట్రంలో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం, దార్శనికతతో ఆ లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. సామాన్యుడిపై భారం తగ్గిస్తూ ఆర్థికాభివృద్ధి సాధించడమే లక్ష్యమన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక అవకతవకలన్నీ వెలికితీసి త్వరలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరాలను ప్రజల ముందు ఉంచుతామంటున్న మంత్రి పయ్యావుల కేశవ్తో మా ప్రతినిధి కృష్ణ ముఖాముఖి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు చేపట్టనున్నారు. మరి గత 5 ఏళ్లుగా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఏ విధంగా ఆయన ప్రగతి పదంలో నడిపించాలనుకుంటున్నారు, ఏంటి అన్నది ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. నెల ముగిస్తే చాలు, జీతాలు కూడా ఉద్యోగులకు జీతాలు కూడా సరైన ఇవ్వలేని పరిస్థితి, అలాగే అప్పు ఎక్కడ దొరుకుతుందా అని ఎదురు చూసే పరిస్థితులు, నిత్యం ఢిల్లీ వెళ్ళి అప్పు కోసం వారిని అడిగే పరిస్థితులు, వీటన్నిటికీ భిన్నంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఏంటి? రాష్ట్రం ఇవాళ ఏ పరిస్థితుల్లో ఉంది అనేటువంటిది ఇంకా ఖజానా పుస్తకాలు ఓపెన్ చేస్తే తప్ప అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజుకి ఇంకా 6,000 కోట్ల వరకు ఎంప్లాయీస్కి శాలరీస్ చెల్లించడానికి ఆల్మోస్ట్ మనం 15th సగం మధ్యలోకి వచ్చాం. సో వీళ్ళు తెచ్చిన అప్పులు ఎన్ని, కార్పొరేషన్ల మీద తెచ్చినవన్నీ, డైవర్షన్ చేసినవన్నీ, అసలు ఏం జరిగింది అనేటువంటిది చాలా డీటెయిల్డ్గా వెళ్తాం. మేము రాష్ట్ర పరిస్థితిని ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నాన్ని చేస్తాం. ముందు మేము సమీకరించుకున్న తర్వాత లోతుపాతులన్నింటినీ స్టడీ చేసి డీటెయిల్డ్గా పిక్చర్ రాష్ట్ర ప్రజల ముందు పెట్టి అక్కడి నుంచి మా పయనం మొదలవుతుంది. రాష్ట్రాన్ని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టేటువంటి దిశగానే మా ప్రయత్నాలు 100% ఉంటాయి. ఎక్కువ శ్రమ పడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి, దానికి సిద్ధపడుతున్నాం. 2019లో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి దాదాపు 1,20,000 కోట్లు ఎంత అప్పు దాదాపు అటు ఇటుగా ఉండేది. కానీ 5 ఏళ్లలో 10 పైగా అప్పు పెరిగింది. అది ఎంత ఉంది అన్నది కూడా స్పష్టత లేదు. మీరు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కూడా ప్రజల మీద అనవసరమైన పన్నులు వేయం, విద్యుత్ ఛార్జీలు వంటివి పెంచమంటూ హామీలు ఇచ్చుకుంటూనే ఆర్థిక వ్యవస్థను గాడిపెడతారు. ఎలా సాధ్యం అంటారు ఇవి? రాష్ట్రంగా నిజంగా ఇప్పటికి ఎంత అప్పు ఉంది అనేటువంటిది యాక్చువల్ ఫిగర్స్ ఇంతవరకు ఎక్కడా కూడా లేవు. బికాజ్ ఇది ఒకరిద్దరు ఆఫీసర్స్ చేతుల్లోనే పెట్టుకుని నడుపుతున్నారు. సో అవన్నింటినీ కూడా ఫస్ట్ ట్రాన్స్పరెంట్గా బయటికి తీసుకొచ్చి ప్రజల ముందుగా ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర శాసనసభకే విషయాన్ని దాచినటువంటిది మన కళ్ళ ముందు చూసాం. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఇవ్వాలో వాటన్నింటినీ కూడా శాసనసభకు కూడా ఇవ్వకుండా పెట్టారు. నేను ప్రెజర్ చేసిన తర్వాత, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ అయిన తర్వాత, ఆ తర్వాత వాల్యూమ్ 3లో దాన్ని ప్రింట్ చేసి శాసనసభకు ఇచ్చారు. సో ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయనేటువంటిది డెప్త్కి వెళ్తే కూడా తప్పదు. ఇక ట్యాక్సులు పెంచకుండా, సామాన్యుడి మీద భారం పడకుండా ప్రభుత్వాన్ని నడపడమే చంద్రబాబు నాయుడు గారు ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎకానమీని ఇంప్రూవ్ చేస్తే ఫైనాన్సెస్ పెరుగుతాయి. సో ఎకానమీని ఇంప్రూవ్ చేయాలి అని అంటే రకరకాల రూపాల్లో రావాలి, పెట్టుబడులు రావాలి, ఇంకో రూపంలో రావాలి. ఇవన్నింటికి బ్రాండ్ చంద్రబాబు అనేటువంటిది మాకు ఉపయోగపడుతుంది. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి విశ్వాసం, ఆయన ఎక్స్పీరియన్స్, ఇవన్నింటినీ ఉపయోగించుకుని ఇవాళ ఆ ఎకానమీని ఇంప్రూవ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే ఎకానమీ ఇంప్రూవ్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ ఫైనాన్షియల్ కేపబిలిటీ కూడా మనకు పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చుల మీద ఆడిట్ చేసేటువంటి కాగ్ సంస్థ ఏదైతే ఉందో, భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవన్నీ సర్టిఫికేట్ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి క్వాలిటేటివ్ రిపోర్ట్ అని ఇచ్చారు. అంటే మాకు చూపించిన అకౌంట్స్ మేరకు ఇంత మేరకే మేము సర్టిఫైడ్ చేస్తున్నాం, ఇంకా చూపించనివి చాలా ఉన్నాయి, ఇదిగో ఇవన్నిటి విషయాలు మాకు సంబంధం లేదు, తెలియదు అంటే కాగ్ కూడా చూపకుండా దాచినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. సో డెఫినెట్లీ అవన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎక్కడా కూడా దాపరికం ఉండదు. రాష్ట్రంలో పనిచేసేటువంటి వాతావరణం లేదు, పరిశ్రమలు వచ్చేటువంటి పరిస్థితి లేదు, పెట్టుబడులు వచ్చేటువంటి పరిస్థితి లేదు, ఎకనామిక్ యాక్టివిటీ జరగట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చంపేశారు. ఎకానమీని పెంచడం ద్వారా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇంప్రూవ్ చేసి సామాన్యుడి మీద భారం పడకుండా, సో వ్యాపార రంగాన్ని, సర్వీస్ సెక్టర్ అంటాం మనం, అగ్రికల్చర్, ప్రైమరీ కన్సర్న్ అయింది అగ్రికల్చర్ సెక్టర్, ఇవన్నింటిలోనూ ఎప్పుడైతే ఉత్పత్తిని పెంచుతామో, ఉత్పాదకతను పెంచుతామో అవన్నీ కూడా ఎకానమీకి యాడ్ అవుతాయి. సామాన్యుడి మీద భారం తగ్గించే దిశగానే మా ప్రయత్నాలు ఉంటాయి. అసెంబ్లీ వ్యవహారాలు కూడా మీ పరిధిలోనే ఉంది. మీ అధినేత తిరిగి గౌరవ సభలోనే అడుగు పెడతాను ముఖ్యమంత్రిగా అని ఛాలెంజ్ చేశారు. గౌరవ సభ అనేది ఇప్పుడు ఎలా ఏర్పాటు చేయబోతున్నారు? 1994-95లో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదే దశ వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేకుండా 23 సీట్లకు పరిమితమయ్యారు. కానీ ఏ రోజు కూడా శాసనసభను ఆయన నిర్లక్ష్యం చేయాల. మామూలుగా జరిగేదానికన్నా కూడా ఎక్కువ గంటలు ఆయన శాసనసభను జరిపి ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రయత్నం చేశాడు. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు జవాబుదారీగా ఉండేటువంటి ప్రభుత్వాన్నే నడుపుతారు. పడిపోయినటువంటి విలువలను, పతనమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థను తిరిగి నిలబెట్టేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి పాలనలో మీరు స్పష్టంగా చూడగలుగుతారు. ఇది ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పందన. కెమెరా పర్సన్ కోటేశ్వరరావుతో విఎస్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.